ఫ్యాక్టర్స్ లో వాళ్ళకి ముందుకెళ్ళింది. ఇంకా ఏంటి ప్లస్లు ఏంటి జనసేనకి కావచ్చు? జనసేనకి ఆబ్వియస్గా సార్ టీడీపీకి ఆబ్వియస్గా మీరు చూపించినట్టు చంద్రబాబుకి వద్దన్నా కాదన్నా కానీ గడిచిన దాంట్లో ఆయన చేసిన డెవలప్మెంట్ విషయాల్లో దాన్ని ఉపయోగపడుతుంటారు ఆబ్వియస్గా నెక్స్ట్ టైం వచ్చేదానికి ఇవి చేసేవి ఇది చేస్తారని. అలాగే పవన్ కళ్యాణ్కి గడిచిన కాలంలో ఉన్నటువంటి నెగిటివిటీ ఈ 10 ఏళ్ల తర్వాత ఈ 2024 వచ్చేసరికి లేదు. మోర్ ఎమోషనల్లీ కనెక్ట్ చేసుకోవాలన్న భావంతో కనపడ్డారు. సో ఇప్పుడు ఇంత పెద్ద ఆయన కష్టపడుతున్నాడు తిరుగుతున్నాడు అన్న ఒక సెంటిమెంట్ యాడ్ కూడా వస్తుంది కదా సార్. మీరు మామూలు ఎవరో పెద్ద ఆయనకి మనం ఎక్కుతుంటే దిగి మనం చేయందిస్తాం సంబంధం లేకుండా. సో అలాగే ఒక ఎక్స్ట్రా హ్యాండ్ ఆయన వైపు మళ్ళీ దానికి కూడా ఆస్కారం అయింది. అదొకటి ప్లస్ ఆయన చెయ్యి అందించకుండానే ఎక్కడికి పడితే వెహికల్స్ అన్ని ఈయన యూత్ అని చెప్తున్నటువంటి అతను చాలా ఇబ్బంది పడుతూ పబ్లిక్ లో ఉన్న పరిస్థితి ఇది కూడా ప్లస్ మైనస్ అయింది. ఎందుకంటే చాలా మాట్లాడుకున్నారు కదా ప్రచారాలు కూడా. అంటే మైనర్ ఓట్ బ్యాంక్ అబ్జర్వ్ చేసిన ప్రధాన అంశాలు అయితే ఇవి మెయిన్ ఇందా చెప్పినట్టు. రైట్, ఫైనల్ గా సార్ ఏం చెప్తారంటే పూర్తిగా మీ సర్వేకి సంబంధించి ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు 2019లో ఇచ్చింది కూడా ఎగ్జాక్ట్లీ ఒక్క నంబర్ తేడాతో అక్కడ కొట్టేసింది కాబట్టి సో ఎట్లా ఉంటుందనేది అడుగుతా ఉన్నారు. ఏం చెప్తారు ఫైనల్ గా? 100% ఈ రోజు అయితే కాన్ఫిడెంట్గా ఉన్నాం సార్. రేపు పొద్దున్న ఇప్పుడు ఏదో చెప్పేసి మనం వెళ్ళిపోలేగా, చెప్పేది కూడా మామూలుగా చెప్పలేగా. రాష్ట్రం అలా తెలుగు ప్రజలు ఎక్కడ ఏ కంట్రీలో ఉన్నా కానీ నివ్వెరపోయి అలా చూసేటట్టే చెప్పాం. కాన్ఫిడెంట్గా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా ఏ నియోజకవర్గ పేర్లతో సహా చెప్పాం. సో రేపు పొద్దున లైవ్ డిబేట్లోనే పాల్గొంటాం. మేము కూడా మీతో పాటు నెంబర్ చూస్తాం. ఆబ్వియస్గా యాజ్ ఏ కంపెనీ యాజ్ ఏ బ్రాండ్గా ఆశించేది ఏంటంటే దాని దరిదాపులుగా రావాలని ఆశిస్తుంటాం. హోప్ ఫర్ ది బెస్ట్ అనుకోవడం సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కేకే గారు. చాలా అంశాలు అయితే సర్వేకి సంబంధించి మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే పూర్తిగా ఏదైతే కూటమి అధికారంలోకి వస్తుంది ప్రజల నాడి కూడా పూర్తిగా తెలుసుకున్నాం. ప్రజల్లో తిరిగిన తర్వాత చాలా శాంపిల్స్ తీసుకున్న తర్వాత అంటే కూటమికి చాలా ప్లస్ అయ్యే అంశాలు చాలా ఉన్నాయి. ఇటు వైసీపీ కూడా అంటే మార్జిన్ దాదాపుగా అందరికీ ఒక 15% కూడా అటు ఇటు తగ్గే పరిస్థితి కనిపిస్తూ ఉంది అని కేకే చెప్తా ఉన్నారు. ఇది వాటి చర్చ. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN. ఇలాంటి కాన్సెప్ట్స్లో ఉండాలి అనుకుంటుండేవాడిని. బట్ ఏంటి దాంట్లోకి వెళ్ళాలంటే ఎలా చేయాలి? మనం చేయలేం మామూలుగా జాబ్స్ మీద ఆధారపడుతున్న వాళ్ళు. అంటే అలా ఆలోచిస్తున్న క్రమంలో ఒకసారి ఏంటంటే ఈ సర్వే అనేది బోత్ సైడ్ అంటే పీపుల్ని కనెక్ట్ అవ్వాలి. అటు మనం ఒక సర్వే చేసి పెట్టాలంటే ఎమ్మెల్యేస్ని వీళ్ళని మినిస్టర్ని వాళ్ళని కనెక్ట్ అవ్వాలి. కాబట్టి ఇరువైపులా మోస్ట్లీ నేను ఒక కనెక్ట్ అవ్వగలుగుతానేమో, ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో అనుకున్నాను. అట్ ది సేమ్ టైం ఒక విషయాన్ని నేను చిన్నప్పటి నుంచి ఒక స్కూల్ పీపుల్ లీడర్గా ఉండేవాడిని. సో నాకు స్టేజ్ ఫియర్ కానీ లేకపోతే మాట్లాడేటప్పుడు జంకు కానీ నేను చెప్పాలనుకున్న అంశాన్ని చాలా క్రిస్టల్గా చెప్పగలుగుతానని అనుకున్నాను. అట్లీస్ట్ రైట్ రాంగ్ పక్కన పెడితే. బట్ ఇట్లా మాట్లాడితే ఇన్ని లక్షల మంది చూస్తారని వ్యూవర్షిప్ వస్తారు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సో ఆ మధ్య మార్గంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ట్రై చేశాను. ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు చాలా మంత్స్ స్ట్రగుల్ ఆబ్వియస్గా ఎనీ ఫీల్డ్ పడినట్టు నేను పడాను. ఒక లెర్నింగ్ లెసన్స్ లాగా చాలామందికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, లేకపోతే మనం కలిసినప్పుడు మనీ ఎగ్గొట్టేయడం, మొత్తం సర్వే రిపోర్ట్ చేసి సగం తీసి అలాంటివి చాలా ఉన్నాయి. చివరికి ఆల్మోస్ట్ మా మిస్సెస్ పర్సనల్ గోల్డ్ లోన్ కూడా పెట్టి మళ్ళీ రెండోసారి మళ్ళీ ముందుకెళ్ళి సరే మళ్ళీ చేయడం జరిగింది. ఆ మధ్యలో కొన్ని వీడియోస్ చేశాను సార్. మామూలు ఎలా ఉంటుంది ఏంటి, ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంటుంది, ఎలా షిఫ్ట్ అవుతుంది, పీపుల్ పల్స్ ఎలా ఉంటుంది, మూడ్ ఎలా ఉంటుంది అని.